అందరికీ నమస్కారం. శ్రీ వరదరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు రెండవ రోజు కార్యక్రమాలకి స్వాగతం. నిన్న మొదటి రోజున అంకురార్పణ కార్యక్రమం ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగింది. ఇంకా ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో యొక్క లింక్‌ని డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. వెళ్ళి తప్పనిసరిగా చూడండి. ఈరోజు ఉదయం జరిగిన ధ్వజారోహణం, అలాగే సాయంత్రం జరిగే శేషవాహన సేవల్లోని ముఖ్యమైన దృశ్యాలను ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఉదయం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శనం చేసుకున్నారు. కొద్దిసేపట్లో బ్రహ్మోత్సవాల్లో ఎంతో ముఖ్యమైన ధ్వజారోహణ కార్యక్రమం మొదలు కాబోతుంది. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శతచేతనమందారం శ్రీనివాసమహం భజే. ఈ వాసిలి గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 7 రోజుల దీక్షతో ఈరోజు మొట్టమొదటి రోజున స్వామివారికి ప్రాతకాలమున ధ్వజారోహణ అనే కార్యక్రమం చేస్తామన్నమాట. ఈ ధ్వజారోహణ అనే కార్యక్రమం స్వామివారి యొక్క గరుడు యొక్క అనుగ్రహం చేత స్వామివారికి అంతా కూడా గరుడ ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత సంతానార్థులకు కూడా సంతానాన్ని కలిగేలా చేసేటువంటి అనుగ్రహాన్ని ఆ గరుత్మంతుడు మనందరికీ కూడా ప్రసాదిస్తాడు. అట్లాగే ఈరోజు జరిగేటువంటి ఈ ధ్వజారోహణ కార్యక్రమంలో స్వామివారికి మొట్టమొదటిగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవచన, అట్లాగే అగ్ని ప్రతిష్ట, స్వామివారి యొక్క విశేషమైనటువంటి గరుడ ఆవాహన, అధివాసత్రయ హోమాలు, స్వామికి వాస్తు హోమం, అట్లాగే స్వామివారి యొక్క విశేషమైనటువంటి వైకాన శాస్త్రంలో చెప్పబడిన ఎవరికి నోట్ నుంచి మాట్లాడుకుంటే చాలా సేపు మాట్లాడుకుంటారు అందరూ. స్వామి గరుత్మంతుడిని ఆవాహన చేసుకొని ఆ గరుత్మంతుడి ఆవాహన చేసుకున్నటువంటి దానికి ధ్వజస్తంభం దగ్గర నవసంధి అనే కార్యక్రమం చేస్తాం అనమాట. అంటే బ్రహ్మ మొదలుకొని 9 దిక్కుల్లో బ్రహ్మ మొదలుకొని ఇంద్ర, అగ్ని, యమ, నిరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశాన దిక్కులకు సంబంధించినటువంటి ఏ దిక్కుకు సంబంధించినటువంటి వారిని, ఏ దిక్కుకు సంబంధించిన అధిదేవతలని కూడా ఆవాహన చేసుకొని వారికి ఎంతో ప్రీతికరమైనటువంటి బలిని తోయం బలిం పుష్పం తోయం సమర్పయామి అని స్వామివారి యొక్క గరుడ ప్రసాదాన్ని దానికి బలిగా నైవేద్యం చేసి ఈ 9 రోజులు మొదలుకొని ఈ స్వామివారికి సప్తానిక దీక్షలో అని చెప్తున్నప్పటికీ కూడా అంకురార్పణ, ధ్వజ అవరోహణ ఇవన్నీ కూడా లెక్కకి రావన్నమాట. మనం చేసే కార్యక్రమం మొత్తం కూడా 9 రోజులలో భాగం మాత్రమే. కానీ మనం చెప్పుకునే సంకల్పం 7 రోజులని. కానీ ఈ జరిగేటువంటి ధ్వజారోహణలో మనం చేసేటువంటి తూర్పుకు మొదలుకొని ఇంద్రుడు, ఆగ్నేయంలో అగ్నిదేవుడు, దక్షిణానికి యముడు, నిరుతిలో ఆరంభాధిపతి, పశ్చిమలో వరుణదేవుడు, అట్లాగే వాయువ్యంలో మరుతుడు, ఉత్తర దిక్కులో వచ్చేసరికి కుబేరుడు, ఈశాన్య దిక్కులో వచ్చేసరికి రుద్రుడు, వీళ్ళందరూ అధిదేవతలుగా ఉండి ఈ 9 రోజుల కార్యక్రమం మొత్తం కూడా జరిపిస్తూ ఉంటారన్నమాట. అట్లాగే ఈ ధ్వజారోహణలో భాగంగా స్వామి ధ్వజపటం పైకి వెళ్ళిన తర్వాత ఆ కొడిముద్దులు అనేవి అంటే స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వామికి చూపించి సంతానార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కానీ ఇచ్చినట్లయితే స్వామిని నమ్ముకొని స్వామికి ఆ రోజంతా ఉపవాసం ఉండి ఆ రోజు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి మరలా స్వామి సాయంత్రం వచ్చి ఆ శ్రీదేవి భూదేవి సమేత వరదరాజ స్వామి దర్శించుకున్నట్లయితే వాళ్ళకి మళ్ళీ తర్వాత ధ్వజ అవరోహణ రోజు కూడా ఆ ప్రసాదాన్ని స్వీకరించినట్లయితే ఎవరికైతే సంతానం లేకుండా ఉంటుందో అటువంటి వారికి గరుత్మంతుడి యొక్క అనుగ్రహం చేత, స్వామివారి యొక్క అనుగ్రహం చేత వారికి సంతానం కలుగుతుందన్నమాట.
ఎవరు చేసుకోవద్దు. అందరికీ ప్రతి ఒక్కరికి కూడా తిరుగుతూ అందరికీ అందుతుంది. పైకి 3 సార్లు ఎగరేసి మీరు ఒక నోట్లో పడుతుంది అనమాట. కాబట్టి ఎవరు చేసుకోకుండా ఒకరు సపానం కింద పడకుండా అందరూ చేసుకోవాలి. అట్లాగే తిరుగుతూ కింద సాయంత్రం స్వామివారికి విశేషమైనటువంటి పెద్ద శేషవాహన సేవ జరుగుతుంది. అంటే ఆ స్వామివారు భక్తత్రాణ పరాయణుడు. అలాగే స్వామివారు ఎవరు ఏ పేరుతో పిలిచినా కలిగేటువంటి స్వభావం కలిగిన వాడు. కాబట్టి ఆ భక్తుడు ఆయన ఆ రోజు కృష్ణావతారంలో స్వామివారు గోవర్ధనగిరి పర్వతం ఎత్తడానికన్నా ముందు ఆ వాసుకి అనే కాబట్టి ఈ కార్యక్రమం మొత్తం కూడా ఉదయం జరిగింది. అట్లాగే ఈరోజు స్వామివారికి చక్రతాళ్వారు గ్రామ ప్రదక్షిణంగా వచ్చి శ్రీదేవి భూదేవి తాయార్లు కూడా శ్రీదేవి భూదేవి సమేత వరదరాజ స్వామివారు కూడా ఈరోజు మొదలుకొని 7 రోజుల పాటు స్వామివారి గ్రామంలో ఊరేగింపుగా వస్తారు. కాబట్టి ఈ కార్యక్రమం సాయంత్రం స్వామివారికి విశేషమైనటువంటి పెద్ద శేషవాహన సేవ జరుగుతుంది. అంటే ఆ స్వామివారు భక్తత్రాణ పరాయణుడు. అలాగే స్వామివారు ఎవరు ఏ పేరుతో పిలిచినా కలిగేటువంటి స్వభావం కలిగిన వాడు. కాబట్టి ఆ భక్తుడు ఆయన ఆ రోజు కృష్ణావతారంలో స్వామివారు గోవర్ధనగిరి పర్వతం ఎత్తడానికన్నా ముందు ఆ వాసుకి అనే పాముతో యుద్ధం చేసి ఆ మొత్తం కూడా ఆయన విషాన్నంతా ఆ గోవుని సంరక్షించడం కోసమే ఆ పాముతో యుద్ధం చేస్తారు. ఆ విధంగా ఆ అవతారాన్ని తలుచుకుంటూ ఈరోజు స్వామివారు ఆ కృష్ణావతారంలో శేషవాహనం మీద వచ్చి మన గ్రామంలో ఉన్నటువంటి అందరికీ ఆయన దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. ఓం నమో వెంకటేశాయ. ఓం వరదరాజ స్వామినే నమః. ఇలా శ్రీ వరదరాజస్వామి వారి బ్రహ్మోత్సవాల 2వ రోజు కార్యక్రమాలు ఎంతో భక్తి వైభవంతో జరిగాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఈ బ్రహ్మోత్సవాల ప్రతిరోజు వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.